నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను శివాని దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వీర జవాన్ల త్యాగాన్ని స్మరించుకునే రోజు కార్గిల్ విజయ్ దివస్ 1999లో ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన యుద్ధాలలో ఒకటిగా నిలిచిన కార్గిల్ యుద్ధంలో భారత్ సైన్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. మంచు కొండలు, మైనస్ ఉష్ణోగ్రతలు, వేల అడుగుల ఎత్తులో ఉన్న శత్రువు అయినా సరే వెనక్కి అడుగు వేయకుండా భారత జవాన్లు ముందుకు వెళ్లారు. ఒక్కో శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ విజయానికి ఇవాళ 27 ఏళ్లు. ఇది కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదు, భారత సైనికుల ధైర్యం, త్యాగం, దేశభక్తికి స్మరణీయ నిదర్శనం. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన నివాళులు అర్పించారు. శ్రీనగర్లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర సైనికుల త్యాగాలను స్మరించుకున్న ఆయన భారత సాయుధ దళాల ధైర్యం, అంచనాల సంకల్ప ఎప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. 1999లో కార్గిల్లోని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో శత్రు దళాలను ఎదుర్కొని విజయాన్ని సాధించిన సైనికుల అసాధారణ శౌర్యాన్ని ఆయన కొనియాడారు. साथियों, इन तमाम विविधताओं के बावजूद इन बलिदानियों का खून एक ही रंग का है और यह खून इसी एक मिट्टी में गिरा है. जो लोग इस देश को तोड़ने के सपने देखते हैं, उन्हें एक बार इस दीवार को देखना चाहिए. यह दीवार अपने आप में उनके दुस्वप्नों का एक जवाब है. साथियों, हमारे बहादुर सैनिकों ने हमेशा अपने शौर्य का परिचय दिया है, पराक्रम का परिचय दिया है. अभी हाल ही में हमने ऑपरेशन सिंदूर की सफलता का 1 वर्ष पूरा किया है. उस ऑपरेशन के दौरान దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని వీర జవాన్ల త్యాగాన్ని స్మరించుకునే రోజు కార్గిల్ విజయ్ దివస్. 1999లో ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన యుద్ధాలలో ఒకటిగా నిలిచిన కార్గిల్ యుద్ధంలో భారత్ సైన్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు పరమేశ్వర్ గారు, రిటైర్డ్ ఆర్మీ కలర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇట్స్ బీన్ 27 years. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దివస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మాటల్లో? వాయిస్ వస్తుందమ్మా? వస్తుందండి. ఓకే ఓకే. సో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. అయితే కార్గిల్ వార్లో ఉన్న మా అందరికీ ప్లస్ మాతో తిరిగి రాలేకపోయినా, మాలాగా తిరిగి రాలేకపోయినా చాలా మంది 800 మంది, 600 మంది, 800 మంది ఆఫీసర్లకి, జవాన్లకి, ఇండియన్ ఆర్మీకి చెందిన ఆఫీసర్లకి, జవాన్లకి నా నివాళులు. వాళ్ళ త్యాగం లేకపోతే ఇవాళ మనం ఇలా కూర్చుని ఇది చర్చించుకునే వాళ్ళం కాదు. దేశంలో సిచ్యువేషన్, దేశంలో గతివిధులు వేరే రకంగా ఉంటుంది. సో వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు గుర్తించబడగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనం గుర్తించని చాలా మంది కూడా ఉన్నారు. ఆ 800 మందికి మనము అవార్డ్స్ అవన్నీ ఇవ్వలేకపోయాము. అలాగే పార్టిసిపేట్ చేసిన 15,000 మంది, 20,000 మంది జవాన్లకి ఆఫీసర్స్ కూడా మనము అవార్డ్స్ ఇవ్వలేకపోయాము. సో అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళని మనం గుర్తుంచుకుంటాం, కానీ అవార్డ్స్ లేని వాళ్ళని, వాళ్ళ ప్రాణాలు వదిలేసిన వాళ్ళని కూడా ఇవాళ వాటికి నివాళులు అర్పించుకుని వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి మనం వాళ్ళతో ఉన్నామన్న ఒక మెసేజ్ ఇవ్వగలిగితే అదే మనకి భావితరాలకి వాళ్ళు మోటివేట్ అయ్యి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి, డిఫెన్స్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడానికి, ఇలాంటి మరెన్నో యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి భారత మాత పరువుని, భారత జెండాని ఎగరేస్తూ ఉంటారని నా ఉద్దేశం. ఓకే. సో కార్గిల్ యుద్ధం చాలానే లెసన్స్ చెప్పాయి మనకి. అందులో మీ టేకేవే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? 2-3 కీ విషయాలు ఉన్నాయమ్మా. చాలా విషయాలు ఏంటంటే, అంటే ఒకటి ప్రూవ్ అయినదే విషయం మళ్ళీ ప్రూవ్ అయింది కార్గిల్లో. పాకిస్తాన్ అనే దేశాన్ని నమ్మడానికి లేదు ఎప్పటికీ. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది వింటర్ వెకేటెడ్ పోస్ట్ అనేది ఇట్స్ ఎ నోన్ ప్రాక్టీస్. మనం వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మనకి చెప్తారు. ఇవి వింటర్లో మనం మెయింటైన్ చేయలేం కాబట్టి మేము వెకేట్ చేసి వస్తాము, దాని తర్వాత మళ్ళీ వెదర్ మంచిగా అయినప్పుడు మళ్ళీ వచ్చి ఆక్యుపై చేసుకుంటామని. ఇట్ ఇస్ టాసిట్ అండర్స్టాండింగ్. అంటే ఎక్కడ అగ్రిమెంట్లలో రాసుకోం కానీ బట్ ఇవన్నీ ఉంటాయి, గ్రౌండ్ లో ఉంటాయి. వాళ్ళు కూడా అది రెస్పెక్ట్ చేస్తారు, మనం కూడా అది రెస్పెక్ట్ చేస్తాం.
వాళ్ళు అలా రెస్పెక్ట్ చేస్తారు అని అనుకోవడము, మనం నమ్మడము, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కొంచెం వాటి మీద నిఘా వేసి ఉంచకపోవడం అనేది ఒక పెద్ద తప్పు. దట్ ఈస్ వన్ లెసన్ కీ టేక్ అవే. మనము వీఆర్ సరౌండెడ్ బై అన్ట్రస్ట్ వర్ది, అంటే పాములతో మనం చుట్టరించి ఉన్నాము. ఇటువైపు బంగ్లాదేశ్, అటువైపు చైనా, ఇటువైపు పాకిస్తాన్తో చుట్టరించి ఉన్నాం. కాబట్టి ఎప్పటికీ మనము హైట్ అండ్ స్టేట్ ఆఫ్ అలర్ట్ లో ఉండాలి. అదొక పెద్ద లెసన్, కీ లెసన్ యాజ్ డిఫెన్స్ ఫోర్సెస్. అప్పుడు కూడా మేము అదే అనుకునేవాళ్ళం. యుద్ధంలో ఉన్నప్పుడు కూడా ఇక అయిపోయింది యుద్ధము, గెలిచేసాము అన్న తరుణంలో కూడా మేము మాట్లాడుకునేటప్పుడు మా వార్ గేమింగ్ లోను, మా ఆపరేషన్స్ డిస్కషన్ లోను ఇవే వచ్చేవి. ఫ్యూచర్ లో ఇలాంటివి కాకుండా ఎట్లా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎట్లా టేపప్ చేయాలి, లోకల్ ఇంటూ గ్రౌండ్ ఇంటూ సింగిల్ ఇంటిని ఎట్లా మ్యారీ అప్ చేసి ఎట్లా యాక్టివ్ గా ఒక స్టెప్ అహెడ్ ఉండాలి వీటిలన్నింటికి, ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా అనేది డిస్కస్ చేసుకునే వాళ్ళం. లర్న్ అవర్ లెసన్స్. ఇంటెలిజెన్స్ లో ఏవి తక్కువ, ఏవి లోటుపాట్లు ఉన్నాయి అవన్నీ తీర్చుకుని ముందరకు జరగడం జరిగింది. అయితే అది ఒక కీ లెసన్. రెండో లెసన్ ఏం నేర్చుకున్నామంటే, ప్రిపరేషన్ అనేది, యుద్ధానికి ప్రిపరేషన్ అన్న వర్స్ట్ కేస్ సినారియో ప్రిపరేషన్ అనేది కంప్లీట్ వర్స్ట్ కేస్ సినారియో తీసుకోవాలంటే ఏమవుతుందంటే, బిపిన్ రావత్ గారు అని పోయే ముందర ఫస్ట్ సిడిఎస్ ఏమన్నారు, 2.5 ఫ్రంట్ వార్ అన్నారు. అది ఇప్పుడు 3.5 ఫ్రంట్ వార్ అయిపోయింది. 3.5 ఫ్రంట్ 4 ఫ్రంట్ వార్ అయిపోయింది. అంటే 3.5 ఫ్రంట్ 4 ఫ్రంట్ వార్ ఎట్లా అంటే, ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఒకవైపు బంగ్లాదేశ్. హాఫ్ ఫ్రంట్ అంటే ఇంటర్నల్ ఎనిమీస్ చేస్తున్న వారు, ప్లస్ అవుట్ సైడ్ ఏజెన్సీస్ ఫండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కలుపుకుంటే మనం ఇప్పుడు 4 ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తుంది. సో ఆ 4 ఫ్రంట్ వార్కి తయారవ్వాలి, 4 ఫ్రంట్ ఎంగేజ్మెంట్కి తయారవ్వాలి. 4 ఫ్రంట్ ఎంగేజ్మెంట్కి తయారవ్వాలంటే మీరు డిఫెన్స్ మోడర్నైజేషన్ లో ఒక అడుగు ముందర ఉండాలి, డిఫెన్స్ ట్రైనింగ్ లో ఒక అడుగు ముందర ఉండాలి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ లో ఒక అడుగు ముందర ఉండాలి, టెక్నాలజీ ప్రాలిఫరేషన్ లో ఒక అడుగు ముందర ఉండాలి, ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ ఇన్ ఆల్ ఫార్మ్స్, అంటే గ్రౌండ్ సర్వేలెన్స్ బై గ్రౌండ్, సర్వేలెన్స్ బై వాటర్, సర్వేలెన్స్ బై ఎయిర్, సర్వేలెన్స్ బై శాటిలైట్స్, అన్నిటిలోనూ ఒక అడుగు ముందర ఉండాలి. ఒక అడుగు ముందర ఉండగలిగితేనే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని మనం ఎలా దాటగలుగుతామని ఒక లాంగ్ టర్మ్ ఎయిమ్ తీసుకుని, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎయిమ్ తీసుకుని దాని వైపు వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే కానీ మనం రెడీ అయి ఉండమని ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నాము. దానికి ఆ లెసన్స్ అచీవ్ చేద్దామని మనం చేస్తున్న జర్నీ. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ గా మనం వెపన్ సిస్టమ్స్ చేసుకున్నా, ఇండిజినస్ గా వెపన్ సిస్టమ్స్ చేసుకున్నా, మేక్ ఇన్ ఇండియా బిగ్ టైమ్ గా ఇంట్రడ్యూస్ చేసినా కూడా, టెక్నాలజీ ప్రాలిఫరేషన్ చేసినా కూడా, లేకపోతే ఏవాక్స్, లేకపోతే ఏరియల్ డ్రోన్స్, లేకపోతే ఇవన్నీ డెవలప్ చేసినా కూడా, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్ స్ట్రాటజీ. ఓకే. సో కార్గిల్ వార్ అనేది వన్ ఆఫ్ ది సెన్సిటివ్ వార్స్లో ఒకటి అని కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తే ఇలాంటి ఒక సెన్సిటివ్ వార్ని డీకోడ్ కానీ క్రాక్ చేయడం జరిగిందని మీరు అనుకుంటున్నారు? రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఒకటి, ఇట్ వాజ్ నాట్ అ ఫుల్ స్కేల్ వార్. ఫుల్ స్కేల్ వార్ అంటే వాళ్ళు దాడి చేసి వచ్చారు, యుద్ధం ప్రకటించి దాడి చేసి వచ్చారు, మనము యుద్ధాన్ని ఆల్ అలాంగ్ ద ఇంటర్నేషనల్ బోర్డర్, లైక్ 47 లోను, 62 లోను, 71 లోను, 47 లోను, 65 లోను, 71 లో అయిన యుద్ధాల్లో కాకుండా దిస్ వాజ్ ఎ డిఫరెంట్ వార్. అంటే ఇది ప్రాక్సీ వార్. వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్ ని ఇన్వాల్వ్ చేయకుండా, వాళ్ళ ముజాహిద్స్ ని 47 లో వచ్చినట్టు రజాకార్స్ వాళ్ళు వచ్చారు, రెగ్యులర్ ఆర్మీ రాలేదు. అలాగే ఇప్పుడు ముజాహిద్స్ ని, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని ముందర పెట్టి వాళ్ళని వింటర్ ఆక్యుపైడ్ పోస్ట్ ని ఆక్యుపై చేసుకుని పాకిస్తాన్ ఫోర్సెస్ తో వాళ్ళు ఫోర్టిఫై చేశారు. సో ఒకటి ఏంటంటే అన్డిక్లేర్డ్ వార్, ఇది అన్డిక్లేర్డ్ అండ్ ఏంటంటారు అన్సెన్స్డ్ అగ్రెషన్ ఇది. సో దానిలో ఏమైందంటే మనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లేకుండా అయిపోయాయి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారు. సో ఎందుకంటే ఫస్ట్ 10-15 days మనము సమ్ కీ హీరోస్ ని, సౌరవ్ కాలియా, అమిత్ భారద్వాజ్ లాంటి వాళ్ళని కోల్పోయారు. దాన్ని ఎందుకు కోల్పోయాము, వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు. మాకు వచ్చింది ఏంటంటే ఒక 40 ఎలకలు 50 ఎలకలు అక్కడికి వచ్చాయి, ఎలకలు తీసేయండి, ఎలకల్ని ఫ్యూమిగేషన్ చేసి తీసేయండి అని మాకు మెసేజ్ వచ్చింది. సమ్ ర్యాట్స్ ఆర్ దేర్ అని ఇంగ్లీష్ లో చాలా ఫేమస్ అది. కానీ ర్యాట్స్ కాదు కదా, ట్రైన్ ఫుల్ గ్రైన్ టెర్రరిస్ట్ అండ్ రెగ్యులర్ ఆర్మీ పర్సనల్. అండ్ అవి కూడా 45 డిఫెన్సెస్ వచ్చి వాళ్ళు డిఫెన్సెస్ క్రియేట్ చేసుకున్నారు. డిఫెన్సెస్ క్రియేట్ చేసుకుని ఆక్యుపై చేశారు, ప్రాపర్ గా ఆక్యుపై చేశారు, టెంపరీగా వచ్చి కూర్చోలేదు వాళ్ళు. సో దాంతో ఏమైందంటే అది తెలిసేసరికి మనకి చాలా లాసెస్ అయ్యాయి. సో దాని తర్వాత మనం రికలెక్ట్ చేసి రీగ్రూప్ అయ్యి రికలెక్ట్ చేసుకుని మళ్ళీ రీస్ట్రాటజైజ్ చేయాల్సి వచ్చింది. సో ఇట్ వాస్ నాట్ అ ఫుల్ స్కేల్ వార్, ఇట్ వాస్ నాట్ అ రెగ్యులర్ వార్, ఇట్ వాస్ అ సెమీ ప్రాక్సీ, సెమీ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఇలాంటిది మనం ఫస్ట్ టైం ఫైట్ చేసాం మన హిస్టరీలో. సో ఆ వార్ లో చేయడానికి ఏంటంటే వీ హ్యావ్ టు బి యాక్టివ్. యాక్టివ్ అంటే మేము గ్రౌండ్ లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇన్పుట్ వచ్చినా కూడా మేము గ్రౌండ్ లో ఏం చేసామంటే దేన్ని నెగ్లెక్ట్ చేయలేదు. ఇది ఓవరాల్ ఇంట్ గ్యామెట్ లో, ఓవరాల్ ఇంట్ గ్రిడ్ లో ఎక్కడ కూర్చుంటుంది ఇన్పుట్,
ఈ ఇన్పుట్ ఎక్కడ కూర్చుంటుంది, ఎవరు యాక్ట్ చేయాలి దీని మీద, ఇది అసలు యాక్షనబుల్ ఇంటెలిజెన్సా కాదా అనేది కూడా మేము చూడాల్సి వచ్చింది. సో ఇంటెలిజెన్స్ కొలేషన్, ఇంటెలిజెన్స్ అక్యుములేషన్, ఇంటెలిజెన్స్ కొలేషన్ అండ్ ఇంటెలిజెన్స్ డిసైఫరింగ్ లో కూడా దేర్ ఆర్ వెరీ బిగ్ లెసన్స్ లెర్న్. సో ఇవన్నీ యాక్టివ్ ఇంటెలిజెన్స్ బేసికలీ. ఇప్పుడు మీరు రెగ్యులర్ వార్ ఫైట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సరే ఒక బెటాలియన్ ఇక్కడ వచ్చి కూర్చుంది, ఆ బెటాలియన్ వచ్చి కూర్చున్నప్పుడు వీళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ ఇక్కడ నుంచి వస్తుంది, ఈ ఫార్మేషన్ వీళ్ళకి ఇస్తారు, ఇవి లాజిస్టిక్ ఛానల్స్ అని. దీనిలో అలాంటి ఇన్పుట్స్ లేకుండా పోయాయి. అండ్ ఫైనల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఒక మన అప్పటి ప్రధాని కరెక్టా కాదా అనేది మనం సెపరేట్ గా డిబేట్ చేసుకోవచ్చు, కానీ అప్పటి ప్రధాని ఏమన్నారు, చాలా టిపికల్ ఒక పెద్ద కాన్స్టెంట్ అంటే ఎట్లా అంటే చేతులు వెనక్కి కట్టేసి యూసేన్ బోల్ట్ తోటి 100 మీటర్ల రేస్ పరిగెట్టడం, దానికి పరిగెట్టి గెలవాలన్న టార్గెట్ ఇచ్చినట్టు మన ప్రైమ్ మినిస్టర్ గారు వాజ్పేయి గారు ఏమన్నారు, వాళ్ళు చేశారని మనం ఎప్పటికీ అంతర్జాతీయ బోర్డర్ ని కానీ లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ మనము దాటద్దు, మనం దాటకుండా మన భూభాగాల్ని మనం తీసుకోవాలి. దానిలో ఏమైందంటే మాకు కొంచెం లాసెస్ పెరిగాయి, టైం కూడా పెరిగింది. సో అది కూడా కొన్ని చోట్ల అసలు వెనకాల నుంచి వెళ్ళి కట్ ఆఫ్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి తీసుకోవడం చాలా ఈజీ యాక్చువల్గా. బట్ అది మేము చేయలేదు. అది చేయకుండా డిఫికల్ట్ రూట్, వాళ్ళకి కనిపిస్తున్న రూట్ నుంచి వెళ్ళి కింద నుంచి పైకి వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేసి క్యాజువాలిటీస్ తీసుకుని చాలా డెత్స్ తీసుకుని, అయినా కూడా చాలా మంది బ్రేవ్ సోల్జర్స్ వదులుకుని దాని తర్వాత మేము ఆక్యుపై చేయడం జరిగింది. సో దట్ ఈస్ అనదర్ బిగ్ కన్స్ట్రెయింట్ ఫీల్డ్ వార్ అనమాట. అండ్ ఫైనల్ గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన ట్రూప్స్, ఈవెన్ మేము వెళ్ళినప్పుడు కూడా, మమ్మల్ని ఇండక్ట్ చేసినప్పుడు కూడా, మేము అప్పుడు బరోడాలోను సికింద్రాబాద్లోను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇమీడియట్ గా ట్రైన్స్ ఎక్కి వెళ్ళిపోమన్నారు. మీరు ఏం చేయాలని మీకు అక్కడ చెప్తాము, వెళ్ళిపోండి అన్నారు. బయలుదేరాం. మేమందరం బయలుదేరి ట్రూప్స్ తీసుకోవడం లేదు, బరేలీలో నుంచి మేము వెహికల్స్ అవి తీసుకొని బయలుదేరినప్పుడు ఏమైంది, అక్కడ ఫైట్ చేయడానికి మాకు క్లోతింగ్ కానీ షూస్ అవి కానీ దొరకలేదు. అవి మాకు తర్వాత వచ్చాయి. కానీ మాకు ఇప్పుడు ఎక్విప్మెంట్ లేదు, మేము ఆ పార్టీకి రావడానికి ఆగుతామంటే మా క్యాజువాలిటీస్ పెరిగిపోయాయి. కానీ అవి లేకుండా ఉన్న ఎక్విప్మెంట్ తోనే సరిపెట్టుకుని వాటితోనే మేము వాళ్ళని, ఆ టెర్రరిస్ట్ ని, పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ ని చంపి వాళ్ళని వెనక్కి తోసి మళ్ళీ ఆ పోస్ట్ ని వెనక్కి తీసుకోవడం జరిగింది. బై ద టైం మాకు ఎక్విప్మెంట్, వింటర్ క్లోతింగ్ అవన్నీ వచ్చేసరికి టైం పట్టింది, చాలా టైం. కానీ ఇది ప్యూర్లీ ఒక డెడికేషన్ అని చెప్పొచ్చు కదండి. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ అనదర్ లెసన్ లెర్న్డ్. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చాలా, స్పెషల్లీ ఇండియన్ ఆర్మీ చాలా డెడికేటెడ్ టు ద టాస్క్, వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ డెడికేటెడ్ టు ద టాస్క్. అంటే మన జవాన్ కూడా ఎలా ఉంటారంటే, ఆఫీసర్ ముందర ఉన్నాడు అంటే మేము ముందర ఉండి లీడ్ చేస్తున్నామంటే, ఆఫీసర్ దుంకాడంటే నేను యాజ్ ద లీడర్ నేను దుంకానంటే వాళ్ళు కూడా దుంకేస్తారు, ఏముంది చూసుకోకుండా. అలాంటి ట్రస్ట్ రిలేషన్షిప్ ఉంటుంది ఆఫీసర్ మెన్ లో. మాకు అలాంటి ట్రస్ట్ రిలేషన్షిప్ మేము ఎస్టాబ్లిష్ చేసుకుని మేము ముందరకు వెళ్ళగలిగాం. కాబట్టి ఇవి తక్కువ ఉన్నాయి, అవి తక్కువ ఉన్నాయి, మాకు ట్రైనింగ్ లేదు, మాకు అక్లమటైజేషన్ లేదు. అండ్ అదొకటి హై ఆల్టిట్యూడ్ లో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే 9,000 ఫీట్, 12,000 ఫీట్, 15,000 ఫీట్, వీటి మధ్యలో ఒకటి 7 రోజులు, ఒకటి 2 6 రోజులు. అంటే మీరు 20 రోజులు 21 రోజులు అక్లిమటైజ్ చేస్తేనే కానీ ఆ హైట్స్ లోకి వెళ్ళి యుద్ధాలు చేయలేరు. కానీ అంత టైం దొరకలేదు మాకు. కానీ క్యాజువాలిటీస్ పెరిగిపోతుంటే మీ ఇన్నర్ వర్షన్, ఐ మీన్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏ విధంగా ఉండింది? కొంచెం నర్వస్నెస్ అనేది ఉంటుంది, బట్ లైక్ డెడికేషన్ ఓవర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా కూడా మీరు ముందుకు వెళ్ళారు. బట్ ఆ క్యాజువాలిటీ సంఖ్య పెరిగిపోతుంటే ఎలా అనిపించింది మీకు? ఒకటమ్మా, అంటే 2 విషయాలు మనం తెలుసుకోవాల్సిందంటే, చాలా మంది టీవీల కోసం, న్యూస్ పేపర్లు కానీ స్టోరీలు చెప్తారు, భయం ఏం లేదు, మాకు భయం అనేది లేదు, భయం అనేది తెలియదు. భయం అనేది తెలియని వాడు మనిషి కాదండి. సో భయం అనేది అయితే ఉంటుంది, ఆ నర్వస్నెస్, ఆ అన్నోన్ ఎప్పుడు జరుగుతుంది అనే భయం చాలా ఉంటుంది. దర్ ఇస్ నో డౌట్. గుండె నోట్లో కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అలాంటి టైంలో ఏమవుతుందంటే మా ట్రైనింగ్, మా రెజిమెంటేషన్ అండ్ మా డెడికేషన్, మా డిసిప్లిన్ ముందరకు వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుందంటే నా ఫ్రెండ్స్ చాలా మంది చనిపోయారు దానిలో. అమిత్ భారద్వాజ్ అవ్వచ్చు, జెరీ ప్రేమరాజ్ అవ్వచ్చు, కీచింగ్ క్లిఫర్డ్ నాన్గ్రూమ్ అవ్వచ్చు, చాలా మంది ఫ్రెండ్స్, నాతో ట్రైనింగ్ చేసిన వాళ్ళు, నాతో ఆడిన వాళ్ళు, నాతో ట్రైనింగ్ చేసి ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు. కానీ వాళ్ళు పోతున్నారు, వాళ్ళ బలిదానానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి, మేమందరం ప్రతీకారం తీర్చుకోవాలన్నా ఒక కోపము, ఒక కోపం అని కూడా అనకూడదు, బట్ ఒక రిజాల్వ్ వచ్చేస్తుంది, ఒక డిసిప్లిన్, ఒక రిజాల్వ్ వచ్చేస్తుంది. ఆ రిజాల్వ్ వచ్చినప్పుడు ఆ భయం అనే దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఏముంటుందంటే రెజిమెంటేషన్ ఉంటుంది కాబట్టి అందరం చాలా క్లోజ్ గా ఉంటాం. అలాంటప్పుడు చాలా క్లోజ్ గా సెపరేట్ గా ఉండడం అలాంటివి ఉండవు. చాలా టైం, గంటలు మేము ఒకళ్ళతో ఒకళ్ళే గడుపుతాం. సో ఒకళ్ళతో ఒకళ్ళు కలిపినప్పుడు ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు ధైర్యం ఫీడ్ ఆఫ్ చేసుకుంటాం. ఫీడ్ చేసుకుని we overcome that fear, that nervousness and get into battlefield. So
భయం ఉండదు అని చెప్పను, నర్వస్నెస్ ఉండదు అని చెప్పను, చాలా ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్, చాలా ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేసుకునే ట్రైనింగ్, దాన్ని ఓవర్కమ్ చేసుకునే డిసిప్లిన్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కి ఉంది, స్పెషల్లీ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కి. ఇవి మా ట్రైనింగ్స్ లోను, దాని తర్వాత మా రెజిమెంటేషన్ లో మాకు నేర్పిస్తారు. సో నేర్పిస్తారు కాబట్టి అవి యుద్ధంలో మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఓకే, సో అదే ఇన్బిల్ట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా మీ దాంట్లో. ఓకే, సో పోస్ట్ కార్గిల్ వార్ ఈ భారత రక్షణ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయని అడిగితే ఏం చెప్తారండి? కొన్ని 2-3 స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకున్నాం. అంటే వితౌట్, మీరు కూడా చూసారు, కార్గిల్ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది. మధ్యలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, అది పడిపోయింది, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. రిగార్డ్లెస్ ఆఫ్ దట్, అంటే ఫైనల్ ప్రింట్ లేకుండా, ఒకటి ఏంటంటే డిఫెన్స్ ఫోర్సెస్ మా సక్సెస్ మా చేతిలో ఉంది అన్న ఒక రియలైజేషన్కి వచ్చాయి. మేము మొత్తం పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద డిపెండ్ కాకుండా మాకేం కావాలనేది మేము సింప్లిఫై చేసుకుని, మేము గవర్నమెంట్ కి కరెక్ట్ కేసెస్ అవి మేము ప్రొజెక్ట్ చేయగలిగితే, దెన్ వీ విల్ బి సపోర్టెడ్ బై ది గవర్నమెంట్ బై బడ్జెట్స్ అండ్ బై ప్రొక్యూర్మెంట్ అనేది ఒకటి నేర్చుకున్నాం. సో ఏం చేసామంటే, మా ఇంటర్నల్ బ్యూరోక్రసీని, ఏవైతే ఇంటర్నల్ బ్యూరోక్రసీస్ ఉంటాయో వాటిని మేము దూరం చేసుకున్నాం. నెంబర్ 1, ఓవర్ పీరియడ్ ఆఫ్ 5, 7, 8 years అదొకటి దూరం చేసాం. రెండోది ఏం చేసామంటే, రైట్ హార్సెస్ ఫర్ రైట్ కోర్సెస్. అంటే ఒక వెపన్ సిస్టమ్ ని ఐడియేట్ చేసి ఇండక్ట్ చేయాలి అంటే ఎవరెవరు ఆ వెపన్ సిస్టమ్ యూజ్ చేసేవాడు, నెంబర్ 1. ఆ వెపన్ సిస్టమ్ మీద డిపెండ్ అయినవాడు, నెంబర్ 2. ఆ వెపన్ సిస్టమ్ ని మెయింటైన్ చేసినవాడు, నెంబర్ 3. టెక్నాలజీలో కేపబిలిటీ ఉన్నవాడు, నెంబర్ 4. లాంగ్ టర్మ్ స్పేర్స్ సపోర్ట్ కి లాజిస్టిక్స్ సప్లై చేసేవాడు, నెంబర్ 5. వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి గ్రూప్స్ తయారు చేశారు. గ్రూప్స్ తయారు చేసి ఏదైనా వెపన్ సిస్టమ్ ప్రపోజల్ వచ్చిందంటే వీళ్ళందరూ చేయాలి పని, వీళ్ళందరూ చేసి వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తానే కానీ ఆ వెపన్ సిస్టమ్ మా వెదర్ కండిషన్స్, వేరియస్ వెదర్ కండిషన్స్, అంటే రాజస్థాన్ లో ఒక టైప్ వెదర్ ఉంటుంది, పంజాబ్ లో ఒక వెదర్ ఉంటుంది, కాశ్మీర్ లో ఒక వెదర్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ లో ఒక వెదర్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ ప్లేన్స్ లో ఒక వెదర్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ హైయర్ రీచెస్ లో ఇంకో వెదర్ ఉంటుంది. ఈ వెదర్ కండిషన్స్ లో అన్నింటిలోనూ సక్సెస్ అవ్వగలుగుతుంది అంటే అప్పుడే తీసుకొస్తాము. అది వెపన్ సిస్టమ్స్ రిలయబిలిటీ, అంటే వెపన్ సిస్టమ్స్ రిలయబిలిటీ మీద చాలా పని జరిగింది. అది దాని రిజల్ట్ ఇప్పుడు వస్తున్న మనకి మోడర్న్ వెపన్ సిస్టమ్స్ అవన్నీ మీరు చూస్తాను. ఓకే, సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ మనం ఆల్రెడీ చూసాము, ఈ నిన్న మొన్నటి వరకు ప్రొటెస్ట్ గురించి మాట్లాడుకున్నాము, కానీ అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కార్గిల్ వార్ కానివ్వచ్చు, ఈ దివస్ గురించి కూడా స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ కానీ లైక్ ఎలాంటి సజెషన్స్ కానీ మీరు ఇవ్వాలని అనుకుంటున్నారు? ఒక సింపుల్, అంటే ఇది ఈ సిజేపీ ప్రొటెస్ట్, ఈ కిల్లింగ్స్ అవన్నీ చూసి, నాకు ఈ నీట్ ప్రొటెస్ట్ అవన్నీ చూసి ఒక బాధ కలుగుతుంది. అది ఆ బాధనే ఒక మెసేజ్. అంటే నా మెసేజ్ ఎంతమంది వింటారు, ఎంతమంది పాటిస్తారు అనేది వేరే విషయం. కానీ నేను అన్ఫార్చునేట్లీ నేను ఒక మూవీ యాక్టర్నో లేకపోతే పొలిటీషియన్నో కాదు నా మాట అంతమంది చేరుకోవడానికి. బట్ ఒకళ్ళు ఇద్దరు విన్నా కూడా, మీ మాధ్యమం నుంచి ఒకళ్ళు ఇద్దరు విన్నా కూడా వాళ్ళకి నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, ఇట్స్ ఎ క్లియర్ చాయిస్. యాజ్ ద యూత్ ఆఫ్ ది కంట్రీ మీరు చేసుకునేది చాలా క్లియర్ చాయిస్. మీరు పొలిటికల్ అజెండాస్ కి, పొలిటికల్ ప్రొపగెండాకి, చీప్ ప్రొపగెండాకి మీరు బలవుతారా, లేకపోతే నేషన్ బిల్డింగ్ అనే కాజ్ కి మీరు స్టాండ్ తీసుకుని ఆ డైరెక్షన్ లో వెళ్తారా? సో నేషన్ బిల్డింగ్ అనే దానికి వెళ్తే మీరు డెమోక్రసీలో రైట్ క్వశ్చన్స్ అడగాలి గవర్నమెంట్ ని, డెమోక్రసీలో రైట్ వేగా పుష్ బ్యాక్ చేయాలి గవర్నమెంట్. కానీ డెమోక్రసీని చేతిలో తీసుకుని వైలెన్స్ కి, స్టోన్ పెల్టింగ్ కి, గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడానికి, ప్రాపర్టీని డ్యామేజ్ చేసే హక్కు, వేరే వాళ్ళ లైఫ్ ని బ్లాక్ చేసి, వాళ్ళ జీవితాలు బ్లాక్ చేసి, వాళ్ళ జీవితాలను హర్ట్ చేసే హక్కు మీకు లేదు. సో యాజ్ యంగ్స్టర్స్ ఇఫ్ యూఆర్ రిజార్టింగ్ టు దిస్, దెన్ మీరు దేశభక్తులు కాదు. మీరు భారత్ మాతకి చేయనొచ్చు, నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు మీరు లేచి నించొచ్చు, కానీ మీరు దేశద్రోహులే. సో నేషన్ బిల్డింగ్ కి మీరు ఒకవేళ చాయిస్ తీసుకున్నారు అంటే, నేషన్ బిల్డింగ్ కి ఈ ప్రతి పని చేసే ముందర క్వశ్చన్ చేయండి. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు. సిజేపీ ప్రొటెస్ట్ లో వాళ్ళు వెళ్ళి జంతర్ మంతర్ లో కూర్చుని వాళ్ళకి పీస్ఫుల్ గా ఉన్నంత వరకు ఇట్ వాజ్ ఎ డెమోక్రటిక్ ప్రొటెస్ట్. ద మూమెంట్ ఇట్ టర్న్డ్ వైలెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ డెమోక్రటిక్ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ ఎ పొలిటికలీ మోటివేటెడ్ అండ్ ఫారెన్ ఫండెడ్ ప్రొటెస్ట్ అని నా ఉద్దేశం. దానిలో ఆ టైంలో ఇండియన్ యూత్ షుడ్ హావ్ టేకెన్ దేర్ హ్యాండ్ ఆఫ్. మాకు నేషన్ బిల్డింగ్ ఇంపార్టెంట్. వాళ్ళందరూ నీట్ ఆస్పిరెంట్స్ అయితే నీట్ ఎగ్జామ్ ఎందుకు ఇవ్వలేదు? 22 లక్షల మంది ఇచ్చారు. వాళ్ళందరూ నీట్ ఆస్పిరెంట్స్ అయితే వెళ్ళి ఇవ్వాలి కదా. వాళ్ళు స్టూడెంట్స్ కానప్పుడు వాళ్ళకి నీట్తో సంబంధం ఏంటి? సో దీస్ ఆర్, నన్ను అడిగితే పబ్లిక్ ప్రాపర్టీ, మనందరం ట్యాక్స్ కట్టి మనం బిల్డ్ చేసుకున్న ప్రాపర్టీని మీరు డ్యామేజ్ చేశారు. ఇష్యూ ఏమైనా కావచ్చు, మీరు మినిస్టర్ రెసిగ్నేషన్ మీరు డిమాండ్ చేయొచ్చు, మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయొచ్చు. శాంతియుతంగా చేయాలి. శాంతియుతంగా చేయనిది మీరు దేశభక్తులు కాదు, దేశద్రోహులే నా ఉద్దేశం. సో ఇట్స్ ఎ క్లియర్ చాయిస్ యూ హ్యావ్ టు మేక్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఏమైనా యుద్ధ పరిస్థితి వస్తే మాత్రం భారత్ దానికి సిద్ధంగా ఉందా అని అడిగితే ఏం చెప్తారండి?
మీరు అంటే సిద్ధంగా ఉందంటే మీకు నేను నాలాంటి రిటైర్డ్ వెటరన్ ఎవరు చెప్పక్కర్లేదు మీకు. ఆపరేషన్ సింధూర్లో మీరు ఆ దాఖలాలు చూశారు. అఫ్ కోర్స్ అవును. అంటే పాకిస్తాన్ ఇంకా మన కాంపిటీషన్ అడ్వాన్స్ కాదు. ఎక్విప్మెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే అడ్వాన్స్ స్ట్రాటజీస్ తో ముందుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అని అడుగుతున్నాను. కంటిన్యూస్లీ దట్ ఈస్ అది మాలో ఇంగ్రేన్ అయ్యి ఉంటుంది. మ్మ్. ఒకటి ఏమవుతుందంటే యుద్ధాలు అనేవి కార్గిల్ తర్వాత మీకు ఆపరేషన్ సింధూర్ అయింది. దాని అవును. మధ్యలో పెద్ద యుద్ధాలు అంటూ ఏం జరగలేదు. మీకు సర్జికల్ స్ట్రైక్స్ జరిగి అవి స్పోరాడిక్ స్ట్రైక్స్, చిన్న చిన్న స్ట్రైక్స్. అంటే మొత్తం ఆర్మీ లెవెల్లో ఇన్వాల్వ్ అయినవి, లేకపోతే డిఫెన్స్ ఫోర్సెస్ లో ఇన్వాల్వ్ అయినవి కాదు. బట్ కొన్ని స్టిల్ కొన్ని ఒక కీలకమైన వాళ్ళు. స్ట్రాంగ్ స్టాండ్ ని అయితే ఇండియా తీసుకుంది ఈ 2 సిచ్యువేషన్స్ లో కూడా. కరెక్ట్. సో సో వీటిలన్నిటిలో ఏముంటుందంటే మాకు సరే ఫస్ట్ దీనిలో ఏంటంటే ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ లో ఏమైంది, ఒక లాస్ కూడా కాకుండా తిరిగి వచ్చారు. చేయాల్సిన ఆబ్జెక్టివ్ తీసుకుని వచ్చారు. మ్మ్. కానీ అలా తిరిగి వచ్చారు కదా అని ఊరుకోదు ఆర్మీ. దాని అనాలిసిస్ ఏమి ఉంటుంది, దీన్ని ఎలా ప్లాన్ చేశాము, ఆ ప్లానింగ్ లో ప్రాబ్లం ఏంటి, పారామీటర్స్ లో ప్రాబ్లం ఏంటి, లాజిస్టిక్స్ లో ప్రాబ్లం ఏంటి, మ్యాన్ పవర్ లో ప్రాబ్లం ఏంటి, ట్రైనింగ్ లో ప్రాబ్లం ఏంటి, సర్వేలెన్స్ లో ప్రాబ్లం ఏంటి, అండ్ టైమ్ లైన్స్ ప్లాన్ చేసుకోవడంలో ప్రాబ్లం ఏంటి, ఏమైనా లెసన్స్ లెర్న్ ఉన్నాయా, ఆ లెసన్స్ లెర్న్ ఎలాగ నేర్చుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేసి ఐరన్ అవుట్ చేసి ఎలా బయటకు వెళ్ళాలనేది లెసన్స్ లెర్న్ అనేది చాలా పెద్ద పార్ట్ మా ట్రైనింగ్ లో. సో మేము ప్రతి ఏడాది వార్ గేమ్ చేసుకుంటాం ఎక్కడ ఉంటే అక్కడ. సో ఆ వార్ గేమింగ్ లో ఇవన్నీ వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ కూడా లెసన్స్ లెర్న్ వచ్చేసాయి. అవి కూడా మా యూత్, మా యంగర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్రెడీ వార్ గేమింగ్. దానిలో నేర్చుకున్న లెసన్స్ ఏంటి, వాటిని అర్థం చేసుకుని వాటిని అండర్స్టాండ్ చేసుకుని వాటిని ఇంబైబ్ చేసుకుని ముందరికి ఎలా వెళ్ళాలి అనేది ఇట్స్ ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమ్మా. సో ఇట్ ఈస్ ఇన్నెట్ Ongoing process. ఇంటర్నల్ ట్రైనింగ్, ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇంటర్నల్ ట్రైనింగ్ ప్రాసెస్ అది మాకు. సో దానిలో ఓకే. కొత్తగా మనం రీఇన్వెంట్ చేయాల్సింది ఏమీ లేదు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.